నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఆన్లైన్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ రోజు దాకా 8 లక్షల మంది మోసపోయారు ఆన్లైన్లో. డబ్బులు కట్టడం, వస్తువులు వస్తాయనడం, సామాన్లు వస్తాయనడం, మెటీరియల్ వస్తాయనడం, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం, డబ్బులు కట్టించుకోవడం, అక్కడి నుంచి పారిపోవడం. దీని వెనుక చైనా వాళ్ళ హస్తం ఉంది అని చెప్పేసి పోలీసు వాళ్ళు అనుమానపడుతున్నారు. అట్రాక్టివ్ ప్రైజెస్ ఇస్తామంటున్నారు. తక్కువ డబ్బుతో మీకు ఆన్లైన్ పంపిస్తామంటున్నారు. మీరు అందులో అట్రాక్ట్ అయ్యి ఆన్లైన్ ద్వారా గూగుల్ పే కానీ ఇంకేదైనా దాంట్లో డబ్బులు పే చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళు వెబ్సైట్ క్లోజ్ చేయడం, ఇలా ఈమెయిల్లో రాస్తే అసలు స్పందించకపోవడం, పోనీ మొబైల్ ఫోన్లో నెంబర్ ఇస్తే అది స్విచ్ ఆఫ్ అయ్యిందని చెప్పేసి రావడం, ఆన్లైన్లో ఎంక్వైరీ చేస్తే అటువంటి మొబైల్ ఫోన్లు ఎవరి దగ్గర లేవు, రిజిస్టర్ కాలేదు అని అనడం అని చెప్పేసి తరచూ మనం వింటూనే ఉన్నాం. కాబట్టి పోలీసు వాళ్ళు హెచ్చరించేది ఏంటంటే, ఇట్లా ఆన్లైన్ ద్వారా ఏ వస్తువులైనా కొంటే చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. ఆన్లైన్ ద్వారా మీరు ఏదైనా ఇట్లా ఆర్డర్ చేస్తే క్షుణ్ణంగా పరిశీలించాలి. అసలు ఆన్లైన్లో ఉందో లేదో చూడాలి. మోసపోకండి. మోసపోతే మీకు ఒక్కసారి పే చేశాక డబ్బులు తిరిగి రావు అని చెప్పి హెచ్చరిస్తూ నిన్న ఒక ప్రకటన చేశారు. కాబట్టి నేను అనేది, ఎవరైనా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసేటప్పుడు 100 సార్లు ఆలోచించాలి. అది కరెక్టా కాదా ఆలోచించాలి. దాని యాంటిసిడెంట్స్ ఆలోచించాలి. దాని ఎక్స్పీరియన్స్ ఆలోచించాలి. అన్నీ చూసి డబ్బులు కట్టండి. డబ్బులు ఉట్టినే రావు. ఎంత కష్టపడితే ఇంత డబ్బులు వస్తాయి. కాబట్టి దయచేసి ఆన్లైన్ ద్వారా ఎవరైనా బుక్ చేసుకుంటే ఆ కంపెనీ యాంటిసిడెంట్స్, కంపెనీ ఉందో లేదో, దాని ఎక్స్పీరియన్సు, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ ద్వారా మీరు వస్తువులు తెప్పించుకోండి. ఆన్లైన్ అన్నీ మోసం అని అనరు, కొన్ని మోసపోతున్నారు. ఇట్లా చైనా వాళ్ళు దీని వెనక ఉండి ఇట్లా నడిపిస్తున్నారు అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ప్రభుత్వం యొక్క అనుమానం కూడా. కాబట్టి దయచేసి ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో కొనాలి అంటే 10 సార్లు ఆలోచించి నిజంగా ఆన్లైన్ కంపెనీ ఉందా లేదా, దాని యాంటిసిడెంట్స్ ఏంటి అని క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.